అందరికీ వైద్యం అందించడం ప్రభుత్వం బాధ్యతగా భావించింది. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యం అందించడమే కాదు, రోగులకు కావలసిన మందులు సరఫరా చేస్తుంది. ఆసుపత్రిపై అధికారుల పర్యవేక్షణ కొరవడంతో కొందరు ఫార్మాసిస్టులు మందుల కొరత సృష్టించి డాక్టర్లు రాసిన 4-5 రకాల మందులకు బదులుగా 2-3 రకాల మాత్రలు ఇస్తున్నారు. మిగిలిన మందులు బయట కొనుక్కోవాలంటున్నారు. చేతిలో చిల్లి గవ్వలేకపాయే మందులు ఎలా కొనుక్కోవాలంటూ రోగులు వాపోతున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులపై స్పెషల్ స్టోరీ. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రతిరోజుకు 2500 నుంచి 3000 మంది వరకు ఓపీ సేవలకు వస్తుంటారు. అందులో కనీసం 250 మంది ఆసుపత్రిలో చేరుతున్నారు. ఎంజీఎం ఆసుపత్రిపై ఎంతో నమ్మకంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వైద్యం అందించడం కోసం ఎంజీఎంతో పాటుగా పీఎంజీఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా డాక్టర్లను కూడా నియమించింది. వైద్యం కోసం తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలతో పాటుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి రోగులు వైద్యం కోసం వచ్చి పరీక్షలు చేయించుకొని పోతున్నారు. అష్ట కష్టాలు పడి వైద్యం కోసం దవాఖానాకు వచ్చి డాక్టర్కు చూపించుకున్నాక పరీక్షలు చేసిన డాక్టర్లు మందులు రాస్తున్నారు. అన్ని రోగాలకు బి కాంప్లెక్స్ తో పాటుగా ఐరన్, కాల్షియంతో పాటు అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్, డెక్సామెథాజోన్, మిథైల్ ప్రెగ్నిసోలోన్ మందులు ఇస్తున్నారు. మిగిలిన మందులు ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుక్కోవాలని ఫార్మాసిస్టులు సలహా ఇస్తున్నారని రోగులు వాపోతున్నారు. ఎంజీఎం ఆసుపత్రికి వచ్చే రోగులకు మందులు అందచేయటం కోసం ప్రభుత్వం 30 రకాల మందులతో పాటుగా సర్జికల్, అత్యవసర మందులు సరఫరా చేస్తుంది. రోగులకు అవసరమైన మందులు డాక్టర్లు రాస్తే మందులు తీసుకునేందుకు వెళ్లితే ఫార్మాసిస్టులు సరిగ్గా ఇవ్వకుండా 2-3 రకాల మందులు ఇచ్చి మిగతా మందులు ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుక్కోవాలని చెబుతూ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మామూలుగా అంటే గోళీలు, టాబ్లెట్లు ఇప్పుడు డాక్టర్లు రాసిలనుకో వాటికి పూర్తిగా గోళీలు ఇస్తలేదు సార్. ఏదో 5 రూపాయలు 10 రూపాయలు గోళీలు ఇచ్చి మిగతా అన్ని బయటనే కాస్ట్లీ మందులన్నీ బయటనే తీసుకోవాలి. బయటికి పోతే 600-700 చెప్తారు ఆ మందుకు. మరి ఎవరిని అడగాలి, ఎవరిని మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అడుగుతా మా దగ్గర లేవంటారు, మేమేం చేయాలంటారు, సారు చెప్పమంటారు. ఏవే తీసుకోవాలో అవే తీసుకుపోతారు. మళ్ళీ సారి వచ్చి అడిగినా కూడా మళ్ళీ అదే మా దగ్గర రాత్తాలో మళ్ళీ అవే గోళీ. ఇక ఆయింట్మెంట్ ఒకటి మన తానికులు కానీ అన్ని బయటనే, మిగతా అన్ని బయటనే. ప్రైవేట్ హాస్పిటల్ పోలేకనే కదా మీ ఇక్కడ దాకా వచ్చేది. మా ఇంటికి వచ్చిన కూడా మేము మళ్ళీ బయట పోయి కొనుక్కుంటే మాకు వచ్చే లాభం. మధ్య తరగతిలో వచ్చేది హాస్పిటల్ ఫ్రీగా వస్తుందని ఈడు కూడా ఫ్రీ మళ్ళీ పోయి బయట కొనుక్కోమంటే మాకు ఏం లాభం. మేము నెలకు వస్తాం. నాకు పిడుసు కాలు ఫ్రాక్చర్ అయి ఉన్నాయి, 2 కాళ్ళు. 30 రోజులకే ఇస్తారు. ఎందుకు ఇస్తలేరు అని అంటే అక్కడ సెకండ్ అక్కడ అమ్ముతారు, తీసుకోపోండి అంటాడు. ఆ చెట్టు కింద డబ్బులు పెట్టి తీసుకుంటాను. ఇప్పుడు 5-6 నెలల బట్టి అక్కడ పోతే ఆయమ్మలు పంపించారు. మేము వచ్చేది లేకనే కదా, ఉంటే మేము ప్రైవేట్లో పోయి చూపెట్టుకోమా, లేకనే కదా ఇక్కడికి వచ్చే. నెల రోజులకి ఇల్లు మేడం అంటే స్టాక్ లేదంటారు. ఒక డాక్టర్ దగ్గర పోతే ఒక డాక్టర్ దగ్గర పోంటారు. ఆ వార్డ్ బాయ్లు కొప్పడతారు, సిస్టర్లు కొప్పడతారు. వాళ్ళకి డబ్బులు ఇస్తే 50 రూపాయలు ఇస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాను, లేకుంటే లేదు. 50 రూపాయలు నీకు ఇచ్చినాక ఇంకో 100 రూపాయలు పెట్టండి. డాక్టర్ ప్రైవేట్ లో పోలేనా, లేకనే కదా ఇక్కడికి వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేకనే సర్కార్ ఆసుపత్రికి వస్తే డాక్టర్లు రాసిన మందులు ఇవ్వటం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1-2 రకాల మందులు ఇచ్చి మిగిలినవి బయట కొనుక్కోవాలని బెదిరిస్తున్నారన్నారు. గుండెకు టెంటేషన్లు 3 సంవత్సరాలు అవుతుంది. అయితే పోయిన నెలలో కూడా 150 పెట్టి బయట కొనుక్కున్నా. ఇప్పుడు కూడా 2 రకాలు నెలకు రాసిస్తారు. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ 2 రకాలు బయటికి ఎంత బతులని ఇస్తలేదు. నెలకు 150 కొంటానా గోళీలు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతాను. కరెక్ట్. ఇప్పుడు ఎవరికైనా సరే ఇవ్వట్లేదు, కాకపోతే ఎవరికైనా పూర్తి స్థాయిలో ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు నాకు 8 రకాలు రాస్తున్నారు, 4 రకాలు ఇస్తున్నారు, 2 రకాలు బయట ఇస్తున్నారు, బయట కొంటాను నేను. ఎంజీఎం ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మందుల కొరత లేదని అధికారులు చెబుతున్నారు. రోగులకు డాక్టర్లు రాసిన మందులు అన్ని ఇస్తున్నామన్నారు. ఏవైనా లేకపోతే అప్పటికప్పుడు మందులు తెప్పించి రోగులకు ఇస్తున్నామని ఫార్మాసిస్టు ఆఫీసర్ చెబుతున్నారు. ఈఎంఎల్ అనే ఒక అంటే ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్ ప్రకారం గవర్నమెంట్ అన్ని విధాలుగా మాకు సప్లై చేస్తుంది. దానికి సంబంధించి ఎక్కడ కూడా షార్టేజ్ లేదు, అన్ని మందులు వస్తున్నాయి. ఈఎంఎల్ మన సర్జికల్ విషయంలో ఈఎస్ఎల్, ఏఎస్ఎల్ అని 2 రకాలు ఉంటాయి. వాటికి సంబంధించి కూడా ఎక్కడ కూడా కొరత లేదు. కొరత ఉన్నా అప్పటికప్పుడు మన సిఎంఎస్ ద్వారా, అక్కడ సెంట్రల్ మెడిసిన్స్ ద్వారా వెంటనే వాళ్ళకి ఇది వచ్చిందా లేదా అని తెలుసుకొని అవన్నీ ఇక్కడికి తెప్పించి వెంటనే రోగులకు ఇవ్వడం
అది ఇది మా బాధ్యత కూడా. అక్కడ వాళ్ళకి దొరకట్లేదు అనే విషయం అయితే ఏమీ లేదు. అన్ని ఇప్పుడు వాళ్ళకి ఇంకా స్పెషలైజ్డ్ డ్రగ్స్ ఉంటాయి ఇక్కడ, దానికోసమే ఎక్కువ వస్తారు ఇక్కడికి. వాటికి బీపీ కోసం కానీ, లేకుంటే ఏది మన పెరాలసిస్ టాబ్లెట్స్ కానీ, లేకుంటే ఈ ఎపిలెప్సీ టాబ్లెట్స్ కానీ, వాటి కోసం చాలామంది ఎక్కడెక్కడ దూరం నుంచి వస్తారు. వాళ్ళకి ఖచ్చితంగా అరేంజ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇస్తున్నాం. ఎంజీఎం ఆసుపత్రిలో మందుల కొరత లేదన్నారు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చే రోగులకు అక్కడే మందులు ఇవ్వగా, ఎంజీఎంకు వచ్చే రోగులకు ఇక్కడే ఇవ్వాలని ఫార్మసిస్టులకు ఆదేశించామని చెబుతున్నారు. మన ఎంజీఎం హాస్పిటల్లో మనకు డైలీ పేషెంట్స్కి ఉచిత వచ్చే పేషెంట్స్కి ఇన్ పేషెంట్స్ కానివ్వండి, అవుట్ పేషెంట్స్ కానివ్వండి, వారికి కావాల్సిన ఉచిత మందులు వారికి మనం ఇవ్వాల్సి ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి. సో వాటిలో మన దగ్గర ఆల్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నవి. ఏదన్నా లేకపోతే కూడా వారికి లోకల్గా వారికి ప్రొక్యూర్ చేసి వారికి ఇచ్చి ఇక్కడ వచ్చే పేషెంట్లు ఎవరైనా కూడా వారికి ఏ ఇబ్బంది లేకుండా వారికి ట్రీట్మెంట్ చేయటం అనేది. ఇప్పటికైనా ఎంజీఎం, కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించాలి. రోగులందరికీ పూర్తి స్థాయిలో వైద్యంతో పాటుగా మందులు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.